అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇది అఫీషియల్గా ఆ పార్టీలు ఏమీ ప్రకటించినప్పటికీ అనఫీషియల్గా మాత్రం దాదాపు కరెక్టే. అనఫీషియల్గా ఆఫ్ ద రికార్డ్ ఇష్యూ ప్రకారం మాత్రం ఈ పార్లమెంటు సీట్లు ఏవైతే అభ్యర్థులు ఉన్నారో దాదాపుగా కరెక్టే. ఈ 13 ఎంపీ స్థానాలకు గాను జనసేన పార్టీ 2 సీట్లు, టీడీపీ 11 సీట్లు. మీరు పక్కన లిస్టు కూడా చూస్తే శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరి దిలీప్ చక్రవర్తి గారు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మోతుకుపల్లి భరత్ గారు టీడీపీ, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ కుమార్ జనసేన, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు టీడీపీ, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గోపాల్ యాదవ్ టీడీపీ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని టీడీపీ, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అంగలకుర్తి నిహారిక టీడీపీ, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యం గారు టీడీపీ, హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి టీడీపీ, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు గారు. సో 13 సీట్లు, ఇందులో 2 జనసేన, మిగిలినవన్నీ కూడా టీడీపీ. సో జనసేనకు యాక్చువల్లీ నరసాపురం పార్లమెంట్ జనసేన ఎక్స్పెక్ట్ చేసింది, అలాగే ఏలూరు పార్లమెంట్ కూడా, అనకాపల్లి పార్లమెంట్ కూడా జనసేన ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు వరకు ప్రకటించిన లిస్టులో చూసుకుంటే జనసేనకు ఇవ్వదగిన సీట్లు అనకాపల్లి ఎంపీ సీట్ ఉంది, నరసాపురం ఎంపీ సీట్ ఉంది, ఏలూరు ఎంపీ సీట్ ఉంది. కానీ జనసేనకు పట్టున్న స్థానాల్లో, జనసేనకు బలగం ఉన్న స్థానాలు కూడా టీడీపీ పోటీ చేస్తుంది, టీడీపీ అభ్యర్థులే ఫిక్స్ అయ్యారు. సో దీని మీద, ఈ విషయం మీద జనసేన పార్టీలో ఒక అసంతృప్తి అయితే ఉంది. మరి ఇవే ఇవ్వకపోతే జనసేనకి ఇంకేమి ఇస్తారు? 2 ఎంపీ సీట్లే ఇస్తారా? మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను 2 ఇస్తారా జనసేనకి? కనీసం 3-4 ఇవ్వాలి. ఆ పార్టీ లెక్క ప్రకారం, ఆ పార్టీ అంచనాల ప్రకారం 3-4 ఇవ్వాలి. 3 కూడా ఒప్పుకోరు వాళ్ళు, 4-5 అంటారు. కానీ నా అంచనా ప్రకారం అయితే ఇంకో సీటు ఇవ్వచ్చు, ఇంకో సీటు ఇవ్వదగిందే. మరి ఆ సీటు అనకాపల్లిలో, నరసాపురమో, ఏలూరో ఇవ్వకుండా ఇంకేమి ఇస్తారు? సో ప్రస్తుతానికైతే జనసేన పార్టీలో ఈ జాబితా పట్ల అసంతృప్తి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారి స్థాయిలో అసంతృప్తి ఉందో లేదో తెలియదు, కానీ జనసేన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో మాత్రం ఒక గందరగోళం అయితే ఉంది, ఒక అసంతృప్తి, అసమ్మతి అయితే ఉంది. ఏంటి మనకు బలం ఉన్న సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చారు అని. అయితే ఒక సొల్యూషన్ ఉంది. ఇది ఫైనల్ కాదు, ఇది జస్ట్ పుకారు మాత్రమే. మేబీ జనసేన అనకాపల్లి సీటు మారితే మారొచ్చుగాక, లేదు మార్చకపోయినా ఈ 13 కరెక్ట్ అయినా అమలాపురం ఎంపీ సీటు కానీ, రాజమండ్రి ఎంపీ సీటు కానీ జనసేన పార్టీకి ఇస్తారనే టాక్ ఒకటి ఉంది. అమలాపురం ఎంపీ సీటు లేదా రాజమండ్రి ఎంపీ సీటు, ఒకవేళ అమలాపురం టీడీపీకే ఫిక్స్ అయినా, జిఎంసి బాలయోగ్ గారి కుమారుడు హర్షాకి ఫిక్స్ అయినా, రాజమండ్రి ఎంపీ సీట్ అయినా జనసేనకి ఇస్తారేమో అనే టాక్ అయితే ఉందన్నమాట. సో నేను పొద్దున్న నుంచి జనసేన పార్టీ నాయకులతో చాలామందితో మాట్లాడాను. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం అంతర్గతంగా ఒక అసంతృప్తి అయితే ఉందన్న. నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారో లేదో తెలియదు, ఇది నిజమో కాదో తెలియదు. ఇదే నిజమైతే మాత్రం జనసేన పార్టీ క్యాడర్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, ఓట్ల ట్రాన్స్ఫర్ విషయంలో కొంచెం డౌట్లు పడతారు. అసెంబ్లీలు అంటే ఒక 30కి ఫిక్స్ అయ్యాము, 30-32 అసెంబ్లీ సీట్ స్థానాల నుంచి పోటీ చేయడానికి ఫిక్స్ అయ్యాము. పార్లమెంటు సీట్లు కూడా 3 లేదా 4 పోటీ చేయడానికి ఫిక్స్ అయ్యాము. కానీ పార్లమెంట్లో 2 వచ్చాయంటే ఇంకా అసెంబ్లీలు కూడా ఏమైనా తగ్గిస్తారేమో అనే భయం ఉంది అని జనసేన పార్టీలో నేను మాట్లాడిన వాళ్ళు కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు. అయితే నాకు తెలిసిన లెక్క ప్రకారం, నాకు తెలిసిన అంచనాల ప్రకారం జనసేనకు ఇంకో ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. 3 ఎంపీ సీట్లు, ఎమ్మెల్యేలకు వచ్చేసరికి 30 లేదా 32 ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి జనసేనలో ఏమైనా అసంతృప్తి ఉన్నా అదంతా తాత్కాలికమే, ఇదే ఫైనల్ కాదు. కొన్ని మార్పులు చేర్పులు చివరి నిమిషంలో ఉండే అవకాశం ఉంది. సో అంతే తప్ప తక్కువ ఇచ్చారు, అవమానపరిచారు, మేము ఓట్లు వేయం అనే ఆవేశపూరిత నిర్ణయాలు, ఆవేశపూరిత కామెంట్లు మాత్రం వద్దు. నాకు తెలిసి ఈ లిస్టు మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో 2 పార్టీల కుక్కలు కూడా తగులుకునే ఉంటాయి. 2 పార్టీలు చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి. టీడీపీ జనసేనలో చిత్తకార్తి కుక్కలు కొన్ని ఉన్నాయి, సోషల్ మీడియాలో వాగుతూ ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ ఒకరినొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేసే ఉంటారు, కానీ అదైతే మంచి పద్ధతి కాదు. ఇంకా టైం ఉందన్నమాట. థ్యాంక్ యూ.